పార్లమెంట్లో అరకు కాఫీ ఘుమఘుమలు వెదజల్లాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ అవకాశం కల్పించడంతో పార్లమెంట్ ఆవరణలో 2 కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడో కొండల్లో గిరిజనులు తయారు చేసే కాఫీ రుచిని పార్లమెంట్లో ఎంపీలు ఆస్వాదిస్తున్నారు. అరకు కాఫీ పరిమళాలు ఢిల్లీ పార్లమెంటును తాకాయి. గిరిజనులు తయారు చేసే కాఫీ టేస్ట్ కు కేంద్ర మంత్రులు ఎంపీలు ఫిదా అవుతున్నారు. అవును, పార్లమెంటు ఆవరణలో అరకు కాఫీ స్టాల్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అవకాశం కల్పించడంతో పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్స్ కొలువు తీరాయి. లోక్సభ క్యాంటీన్లో అరకు కాఫీ స్టాల్ ను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించగా రాజ్యసభ క్యాంటీన్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, టీడీపీ, బీజేపీ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీకి ప్రచారం కల్పించేందుకు ఈ 2 కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 28 వరకు పార్లమెంటు సభ్యులు, ఉద్యోగులు, సందర్శకులు అరకు కాఫీ రుచిని ఆస్వాదించే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం గిరిజన రైతులకు ఆర్థికంగా ఎంతో దోహదం చేస్తుందని, వారి కృషిని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెస్తుందని కేంద్ర మంత్రులు, ఎంపీలు చెబుతున్నారు. అరకు కాఫీ స్టాల్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన పర్మిషన్ తోనే ఈ రోజు లోక్సభలో, రాజ్యసభలో 2 క్యాంటీన్స్ లో కూడా ఈ రోజు అరకు కాఫీని స్టాల్స్ రూపంలో ఈ రోజు ప్రారంభించుకున్నాం. అలాగే మనం ప్రారంభించడానికి కూడా కిరణ్ రిజిజు గారు, అలాగే కేంద్ర మంత్రి జోలోరం గారు వీళ్ళిద్దరు కూడా విచ్చేశారు. అరకు కాఫీ అని అంటే ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఈ రోజు సంపాదించుకుంది. దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కాఫీని ప్రమోట్ చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు. గిరిజన జీసీసీ కార్పొరేషన్ ద్వారా కూడా వాళ్ళకి రైతులకి సపోర్ట్ చేయడం, దానికి ప్రొడక్ట్స్ ని బ్రాండ్ చేయడం, ప్రమోట్ చేయడం, ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. అరకు కాఫీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు వారందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మనం గుర్తించాలి. ఇది మనందరికీ తెలుసు, అటవీ ప్రాంతంలో అక్కడ విరివిగా దీన్ని సేద్యం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ అసలు గొప్పతనం ఏమిటంటే ఎండలో కాసినటువంటి, అంటే సేద్యం చేసినటువంటి కాఫీ కంటే కూడా నీడలో పెరిగినటువంటి కాఫీకి అత్యధికంగా రుచి ఉంటుంది అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా కూడా అందరికీ తెలుసు. కనుక ఇది అరకు కాఫీ ఏదైతే ఉందో ఇది నీడలోనే దీన్ని సేద్యం చేస్తారు. కనుకనే వాళ్ళు చూసినట్లయితే ఎక్కడికి వెళ్ళినా కూడా అరకు కాఫీ గురించి చాలా గొప్పగా అందరూ మాట్లాడుతుంటారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి అదనంగా అలాంగ్ విత్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్, దాంతో పాటు అదనంగా వారు చేసినటువంటి సేద్యం వలన ఫ్యామిలీ ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చిన స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మైలురాయిని నిజం చేసిన ప్రతి ఒక్కరికి సీఎం కృతజ్ఞతలు చెప్పారు. పార్లమెంటు ప్రాంగణంలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసిన సందర్భంగా ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. నిజానికి అరకు కాఫీ పంటకు ప్రసిద్ధి చెందింది. ఇటీవల కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం మన్ కీ బాత్ ప్రసంగంలో ఈ అరకు కాఫీ ఘుమఘుమలపై ప్రస్తావించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ అరకు కాఫీ రుచిపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇటు ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ను ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే విధంగా పార్లమెంట్ ఆవరణలో కూడా అరకు కాఫీని 2 స్టాల్స్ లో అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ బ్రాండ్ గా మారనుంది ఈ అరకు వ్యాలీ కాఫీ.